3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా పంటలు నీటిలో కొంతవరకు మునిగినాయి. మంత్రి గారు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చినందుకు వారికి ఆదిలాబాద్ రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ పెనుగంగ పరివాహక ప్రాంత రైతులంతా కూడా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పంట మీద 80% పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సమయంలోనే అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి విపత్తులు ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులందరి తరఫున మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే సముద్రం ప్రాంతంలో ఆంధ్ర ఏరియాలో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవడానికి కొంత కరకట్టల నిర్మాణం చేపట్టి అక్కడ రైతులకు కొంత సాయం దొరుకుతున్నది. ఇక్కడ కూడా పెనుగంగ పరివాహక లోతట్టు ప్రాంతాలలో ఆ యొక్క కొన్ని ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో అక్కడి నుంచి బ్యాక్ వాటర్ వెళ్లి ఆ యొక్క పంటల్ని ముంచేటటువంటి పరిస్థితి ఉన్న పాయింట్లలో మరి కొన్ని సీసీ వాల్స్ ఏర్పాటు చేస్తే కొంత పంటని నష్టాన్ని నివారించగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. మరి అదేవిధంగా ఇక్కడ పంట అంతా కూడా ప్రత్యేకంగా పత్తి నీటిలో ఒక 12-13 గంటలు ఉన్న తర్వాత పత్తి అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి రేపు నష్టపరిహారం ఇచ్చే విధంలో రైతులను ఆదుకునే విషయంలో దాన్ని ప్రత్యేకంగా మంత్రి గారు చూడాల్సిందిగా రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తారు.